పెప్పుల పులి రంగారెడ్డి మోహన్ రంగా గారి తనయుడు రాఘబాబుని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ డిసెంబర్ 26 నాటికి 30 సంవత్సరాలు అవుతుంది రంగా గారు చనిపోయి. 10 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయారు. కానీ 30 సంవత్సరాల నుంచి ఒక నాయకుడు కోల్పోయామని చెప్పని బాధని గుండెలో పెట్టుకుని కూడా ఇవాళకి ప్రతి జిల్లాలో ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పంటే ఆయన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వేదిక ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కాటూరుకున్న ఘన చరిత్ర. కమ్యూనిస్టులు కానీ, దాని తర్వాత రాధా గారు కానీ, రంగా గారు కానీ ఇక్కడి నుంచి వచ్చి ఆయన సొంత ఊరిలో ఏదో ఒకటి స్థాపించాలని చెప్పారు. ఒక కులం, ఒక మతం, ఒక పార్టీకి అనేది కాకుండా ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా మనం చేయగలంత వరకు సహాయం చేయాలని చెప్పని ఒక సంకల్పంతో కొన్ని ఆలోచనలు చెప్పిన తర్వాత పెద్దలు మా నాని గారు కూడా కొన్ని చెప్పారు. ఏం చేద్దాం వృద్ధాశ్రమం అని చెప్పి కొన్ని చెప్పారు. తప్పకుండా అందరి సలహాలు రంగా గారిని అభిమానించి ప్రతి ఒక్కరి సలహా తీసుకుని మీ అందరి ఆశీస్సులతోటి ముందు అడిగేస్తానని చెప్పని మరొకసారి కాటూరు పులిబిడ్డకి జోహార్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జోహార్ రంగా. For more updates, please subscribe 99 TV Telugu.